నమస్తే RV19 టీవీకి స్వాగతం సుస్వాగతం. గౌడుల సంక్షేమమే లక్ష్యంగా గౌడుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ రాత్రనక పగలనక వారి బాగోగులను పట్టించుకుంటూ గీత కార్మికుల అభివృద్ధి కోసం ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు బునగాని యాదగిరి గౌడ్ అంటే తెలియని గీత కార్మికుడు ఉన్నాడు. అలాగే రాష్ట్రంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన బునగాని యాదగిరి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మీరు నేటి బిజీ లైఫ్లో రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల వేల కుటుంబాలకు గీత కార్మికుల కుటుంబాలకు మీరు ఎంతో మేలు చేస్తున్నారు. ఎలా సాధ్యపడింది సార్ మీరు? నేను 2010 నుండి 24 అంటే సుమారు 14 సంవత్సరాలు తెలంగాణ గౌడ సంఘం ములుగు డివిజన్ సెక్రటరీగా, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షునిగా, వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రస్తుతం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా. గౌడ కులంలో ఇప్పుడు 130 కులాలలో గౌడ కులంలో ఎక్కువ ఈ మరణాలు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మీకు ఇప్పుడు పోద్దాలు స్టార్ట్ కాబోతున్నాయి, నాపుతాలు వచ్చేస్తున్నాయి. ఈ పోద్దాలు వచ్చినాయి అంటే సుమారు ఒక 120 నుండి 130 మంది మరణిస్తారు కంపల్సరీ. అంటే నల్గొండ నుండి ఆదిలాబాద్ వరకు ఈ వృత్తి 2,40,000 గీత కుటుంబాలకు ఈ వృత్తిపైన ఆధారపడి తెలంగాణలో అతిపెద్ద వృత్తుల్లో ఈ వృత్తి చాలా ప్రధానమైన వృత్తి. ఎందుకంటే దినదినం ప్రతి ఏ వృత్తికి కూడా ఈ ప్రమాదం ఉండదు. ఈ వృత్తికే కాలు జారిన, చెయ్యి జారిన, మోపు తెగిన అనేక మంది ఈ వృత్తిపైన ఆధారపడి మరణాలు సంభవిస్తున్నాయి. కొంతమంది కింద పడి నడుములు విరిగి, కాళ్ళు విరిగి, స్పైనల్ కార్డు విరిగి మంచంలో ఒక సజీవంగా అయ్యో భగవంతుడా చావు రాకపోయా ఇంకా నాకు ఎందుకు ఈ జీవితం అని వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఫస్ట్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ వరంగల్ MGM ప్రాంతీయ MGM హాస్పిటల్కి వస్తారు మహాత్మా గాంధీకి. ఇక్కడ కనుక సర్జరీ నరం కట్ అవుతుంది, కారు చేతులు పడిపోతాయి. వెంటనే వాళ్ళను నేమ్స్కి తీసుకుపోవడం, గాంధీకి తీసుకుపోవడం, అక్కడ వాళ్ళకు సంబంధిత మంత్రితో మాట్లాడి వారికి LOC ఇప్పించి సర్జరీలు చేయించి వాళ్ళకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేసియాను ఇప్పించుకుంటూ రోజుకు 2010లో నేను ఇంత మందికి తెలియదు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ నాకు కాల్ వస్తుంది. రాత్రే కావచ్చు, అది పగలే కావచ్చు. నేను వెంటనే వెళ్ళి వారికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సర్జరీ కావాలి. సర్జరీకి ఏం కావాలి? అతనికి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఆ బ్లడ్ కోసము నా వంతు ప్రయత్నం, నేను బ్లడ్ ఇప్పిస్తాను. తర్వాత సర్జరీ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కాక ఆ వైద్యం అందుబాటులో లేకుంటే ఇమ్మీడియట్లీ గాంధీ హాస్పిటల్ నేమ్స్కి తీసుకుపోవడం జరుగుతుంది. శతఘాతులను చూస్తూ ఉంటే చాలా బాధాకరం. కానీ ఈ వృత్తి మా తాతలు, తండ్రులు, మా ముత్తాతల నుండి అంటే కొనసాగుతూ ఏ మరణాలు సంభవించినా కూడా వృత్తిని ఇప్పటివరకు ఆపలేదు. ఇప్పుడు మీరు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఇంతవరకు ఎంతోమంది గౌడ కార్మికులు తాడిచెట్టు మీద కింద పడి గాయపడినారు, మృతి చెందినారు. వారి కొరకు మీరు ఇంతవరకు చేసిన విషయం? చాలామందికి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల దగ్గర రాఘవరెడ్డిపేట అనే విలేజ్ ఉంటుంది. ఒక గీత కార్మికుడు 4 గంటలకు కళ్ళు తీయడానికి పైకి ఎక్కుతుండగా ప్రమాదంగా కింద పడతాడు. ఆ పత్తి చేను రైతు అది కాలబెడుతుంటే అది వచ్చి ఈయనను మొత్తం పంటల్లో మొత్తం కాలిపోతాడు. కాలిపోయి ఆ కుటుంబానికి ఎలాంటి వెనక ఎవరు లేరు. నాకు తెలియగానే వెంటనే వెళ్ళి అతన్ని తీసుకొని వెళ్ళి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి 3 నెలలు అతన్ని బర్నింగ్ వార్డులో పెట్టి అతనికి 1,00,000 రూపాయలు నేను వాట్సాప్లో పెట్టగానే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి గౌడ బంధువులు అందరూ స్పందించి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక నాట్ ఓన్లీ భూపాలపల్లి కాదు, ములుగు కాదు, కొత్తగూడెం కాదు, భద్రాచలం కానివ్వండి, ఎక్కడ ప్రమాదం జరిగినా మా వంతు సహాయం మేము చేస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్గ్రేస్ 5 లక్షలు కానీ, అంగవైకల్యం అయితే కూడా 5 లక్షలు ఇప్పించడానికి అనేక మందికి ఇప్పిస్తున్నాం. రోజు అదే పనిగా ఉంటాం. మాకు రాగానే మేము వెంటనే ఇమ్మీడియట్లీ బుర్ర వెంకటేశ్వర గౌడ్ ఆఫీస్కి పంపిస్తాం. అక్కడ నుండి
ఫైల్ వెళ్ళిపోతుంది. ఫైల్ వెళ్ళిపోగానే ఇంకా ఏమన్నా సర్టిఫికెట్లు వాటికి కావాల్సిన ఏమైనా తప్పుంటే మళ్ళీ మాకు వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇస్తాం. డైరెక్ట్ చెక్కు బాధిత కుటుంబానికి వెళ్ళిపోతుంది. సార్, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సుమారు మీ గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మినిమం 25 నుంచి 40,000 40,000 వరకు గౌడ కులస్తులు ఉంటారు. మరి ఇంతమంది కులస్తులు ఉన్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి వాస్తవం కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్రేస్ అయితే పెరిగింది, 5 లక్షలు చేసేళ్ళు. మేము అనేది ఏంటంటే, ఒక రైతు 10 గుంటల రైతు చనిపోతే రైతు బంధు 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఒక గీత కార్మికుడు చెట్టుపై నుండి పడి చనిపోతే ఇమ్మీడియట్లీ అతనికి పోస్ట్ మార్టం చేయాలి. నడుము కాలువ విరిగితే 3 డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వాలి. వాస్తవంగా కులం పైన ఈ జాతి పైన సవతి తల్లి ప్రేమలు చూపిస్తున్నాయి ఈ ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం, వినతులు ఇచ్చినాం. వాస్తవం కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 12% జనాభా కలిగి ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 25 నుండి 40% మా సామాజిక వర్గం మేము జనాభా కలిగి ఉన్నాం. ఓటమి గెలుపులు కూడా నిర్ణయించేది గౌడ్సే. మొన్నటిసారి తెలంగాణ ప్రభుత్వం వాస్తవం కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే, గౌడులు ప్రధాన పాత్ర పోషించారు. మహేష్ కుమార్ గౌడ్ అయితేనేది, మదియాస్కి గౌడ్ అయితేనేది, పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితేనేది, ఇట్లా అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ ప్రభుత్వము. ఎందుకంటే మీరు చూస్తున్నారు, యాదవులకు సంవత్సరానికి 25 లక్షల రూపాయల సబ్సిడీలు ఇచ్చి గొర్రెలు, బర్రెలు, మేకలు ఇస్తున్నారు. అదేవిధంగా ముదిరాజులకు చేప పిల్లలు, వలలు, 2 వీలర్లు, 4 వీలర్లు ఇస్తున్నారు. అదే చేతి వృత్తి కులాలు ఉన్నాయి, కుమ్మరి, కమ్మరి, వాళ్ళకు ఒక్కొక్క యూనిట్కు 2 లక్షలు ఇస్తున్నారు. గౌడులకు వచ్చేసరికి ఓన్లీ తాడి చెట్టు వీకెళ్ళి పడి మరణిస్తేనే 5 లక్షల రూపాయలు ఇస్తారు. అంగవైకల్యం పొందితేనే డబ్బులు ఇస్తారు. ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ దేవుడు ఇచ్చిన చెట్టును ఏదో ప్రభుత్వం ఇచ్చింది కాదు కదా. ఇప్పుడు ఎవరో మాకు పెట్టి మాకు హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చినవి కాదు. మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈరోజు నా మామిడి చెట్టును 4 సంవత్సరాలకే మామిడికాయ కాపిస్తున్నారు. జామ చెట్టు 4 సంవత్సరాలకే కాస్తుంది, నిమ్మ చెట్టు కాస్తుంది. మరి హైబ్రిడ్ విత్తనాలు ఎందుకు ఇస్తలేరు అంటే, మీ ఉద్దేశం ఏంటంటే గౌడ వృత్తి అంతరించిపోవాలి అంటే మీ ఉద్దేశం ఏంది? గౌడ వృత్తి అంతరించిపోతే మద్యం ఏరులై పారుతుంది. మద్యం ఏరులై పారితే వీళ్ళకి కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఈ కోట్ల రూపాయల ఇన్కమ్ రావాలి అంటే ఏం చేయాలి? ఈ వృత్తిని క్రమక్రమంగా దూరం చేయాలి. ఇది గౌడులకు దూరం చేస్తే దాని ద్వారా ఏమవుతుంది అంటే, వీళ్ళు ఈ వృత్తిని ఆపేస్తారు ఇక. ఎందుకంటే ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు చేసిన పిల్లలు ఈ వృత్తిపైకి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా కొంతమంది మళ్ళీ ఈ వృత్తి వైపు వచ్చి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇది వాస్తవం కూడా మీకు తెలుసు, అన్ని వృత్తులలో ఇది చాలా దమ్ము ధైర్యం ఉన్న కులం. నేను దమ్ము ధైర్యం అని చెప్పడం కాదు సార్. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొఘలు సామ్రాజ్యపు రాజులను గడగడలాడించిన బహుజన చక్రవర్తి అంశంలో పుట్టిన మీ గౌడ కులస్తులకు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ఇప్పటికి కూడా చాలా మంది మీ కులస్తులకు తెలియలేని పరిస్థితి ఉంది. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? గత ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. నాచగోని సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో లిఖించాలని, ఆయన చరిత్ర భావి తరాలకు తెలిసే విధంగా చరిత్రను మొత్తం చేయాలని కూడా విజ్ఞప్తి చేసినాం. గత ప్రభుత్వం, పేద ప్రభుత్వం ఒక రకంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని జీవోలు జారీ చేసినాయి. గత 3 సంవత్సరాల నుంచి ఆయన జయంతి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆయన చరిత్ర ఒకప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఈయన ఎవరు అనేది ఉండే. ఇప్పుడు కలెక్టర్ వెళ్ళే అతనికి నివాళులు అర్పించి జయంతులకు, వర్ధంతులకు నివాళులు అర్పిస్తున్నారు. ఇది ఒక మొదటి శుభ సూచకం. రెండవది ఏంటంటే, ట్యాంక్ బండ్ పైన కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినాం. స్థల పరిశీలన కూడా జరిగింది. అదేవిధంగా జనగాం జిల్లా కూడా సర్దార్ సర్వాయి పాపన్న కోట రంగనాథపల్లి మండలం కిలాషాపూర్లో ఉంది. ఆ కిలాషాపూర్ నుంచే ఆయన యొక్క ప్రస్తావన స్టార్ట్ అయ్యి ఫస్ట్ మన కిలా వరంగల్ కోటను కొడతాడు, జాఫర్గఢ్ కోటను కొడతాడు, హుస్నాబాద్ కోటను కొట్టి, భువనగిరి కోటను కొట్టి గోల్కొండ కోటకు పోతాడు. గొప్ప గీత కార్మికుడు అయి ఉండి ఒక మొఘలాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక 10 కులాలను ఏర్పరచుకొని ఒక 10 మందితోని ఏర్పాటైన ఒక దళము 10,000 సైన్యానికి చేరుకొని ఒక ఢిల్లీ రాజునే గడగడలాడించిన గొప్ప చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మీరు అడిగినట్టుగా మంచి ప్రశ్న ఇది. ఆయన చరిత్రకు పాఠ్యపుస్తకాల్లో తప్పకుండా లిఖింప చేయాలి. తప్పకుండా ఆయనకు
ఆ కుటుంబం ఏదైతే నాచగని కుటుంబం ఉందో ఆ కుటుంబానికి తప్పకుండా ఒక గుర్తింపు తీసుకురావాలి. ఆ కుటుంబీకులు ఎవరున్నారో వాళ్ళకి వీర పరమచక్ర అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని మీ ద్వారా కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీ గౌడ కులంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవులో ఉన్నారు. మంత్రి పదవులలో కానీ మిగతా పదవులో కానీ చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఎందుకు మీ గౌడ కమ్యూనిటీ అనేది న్యాయం జరగలేదు? మీ గౌడ మీరు చెప్పినట్టు తెలంగాణలో 12% గౌడులకు వాస్తవంగా 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 9 మంది ఉండే. ఈ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 4-5తోనే సరిపోతున్నాం. మన శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతానికి ఒకరు మంత్రిగా కొనసాగుతున్నారు. వాస్తవం కూడా మీరు చెప్పింది వాస్తవం. గతంలో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉండే. మాచర్ల జగన్నాథం గారు, ఆరేలి బుచ్చయ్య గారు, నాగపూరి రాజలింగం గౌడ్ గారు, ఒక జడ్పీ చైర్మన్ ఉండే, ఒక పార్లమెంటు సభ్యుడు ఉండే ఈ జిల్లాకు. రాను రాను ఈ యొక్క వివక్ష మా పైన కొనసాగుతుంది. ఓన్లీ జంట నగరాలకే పరిమితమైంది. చూడండి, మీరు నల్గొండలో ఎమ్మెల్యే లేడు, వరంగల్లో ఎమ్మెల్యే లేడు. మొన్న హుస్నాబాద్ ఇస్తే పొన్నం ప్రభాకర్ని గెలిపించుకున్నారు. మేము అడిగేది ఏంటంటే తప్పకుండా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3 శాసనసభ్యులు ఉన్నాయి. ఈ జిల్లాలో రాను ఒక కార్పొరేటర్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా గౌడుల పైన ఈ ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. ఏ ప్రభుత్వం అయితే గౌడుల పట్ల వివక్ష చూపుతుందో ఆ ప్రభుత్వాలు పతనం అవుతాయి. ఎందుకంటే మనం మీరు చూసిర్రు, మాలలు ఈ రాష్ట్రంలో ఎంత పర్సెంట్ వస్తే తక్కువ ఉంటారు మాలలు. వాళ్ళు మనకు గర్జిస్తే సుమారు 50 నుంచి 1,00,000 మంది పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగింది. మేము కూడా ఆలోచనలు చేస్తున్నాం. ఒక భారీ బహిరంగ సభను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయాలి. మా హక్కులు ఏవైతున్నాయో గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 5,000 కోట్ల రూపాయల నిధిని కార్పొరేషన్కు ఏర్పాటు చేయాలి. ఎవరైతే అంగవైకల్యం మరణించారో ఎక్స్గ్రేషియాలు వెంటనే రిలీజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ఎక్స్గ్రేషియాలు ఇస్తున్నాను, ఇప్పటివరకు ఎక్స్గ్రేషియాలు రాలే. నేను అనేది ఏంటంటే దయచేసి వెంటనే మీరు చనిపోయినాక ఇచ్చే ఎక్స్గ్రేషియాలు కూడా మా పైన వివక్ష పెట్టద్దు. ముఖ్యమంత్రి గారు తక్షణ ఎక్స్గ్రేషియాలు వెంటనే రిలీజ్ చేయాలని మీరు అనుకుంటున్నారు. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్లు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి పల్లె రవికుమార్ గారిని చైర్మన్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలాంటి పరిస్థితి లేదు. ఏ విధంగా చూడవచ్చు? వాస్తవం మీరు చెప్పింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కల్లుగీత కార్పొరేషన్కు చైర్మన్గా ఫస్ట్ కాంగ్రెస్ నుంచి 80 స్టార్ట్ అయింది. తర్వాత మొన్న గత ప్రభుత్వంలో పల్లె రవికుమార్ గౌడ్ను కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు గౌడ కార్పొరేషన్ చైర్మన్ నియమించలేదు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మదియాస్కి గౌడ్ గారిని మేము మొన్న అడగడం జరిగింది. పిసిసి అధ్యక్షులు గారిని కూడా మహేష్ కుమార్ గారిని గౌడ్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ 2వ విడతలో బహుశా ఇప్పుడు ఇది ఇస్తారు. ఇచ్చి కార్పొరేషన్ ఇస్తే కాదు, కార్పొరేషన్తో పాటు 5,000 కోట్ల నిధులు కేటాయించినప్పుడే ఆ కార్పొరేషన్ గౌరవం. అన్ని కార్పొరేషన్లు వేరు, గౌరవ కార్పొరేషన్ వేరు. ఎందుకంటే ప్రమాదకరమైన వృత్తిలో జీవనాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు భార్య పొద్దున తాటికి పోతే తిరిగి వచ్చే వరకు భరోసా లేదు, బతుకు భరోసా లేదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఇక్కడ చనిపోతుందో తెలియదు. అట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఈ కుల వృత్తి మా పిల్లలు కూడా ఇప్పుడు చదువుకొని ఎంటెక్లు, బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసి మరి వృత్తికి దూరంగా ఉన్నారు. మరి వారికి కూడా ఉపాధి కల్పించాలంటే మరి గతంలాగానే మీరు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి, వాళ్ళు టెంట్ హౌస్లు ఇవ్వాలి, వాళ్ళకు షాపులు పెట్టుకోవడానికి సబ్సిడీలు ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడే మిమ్మల్ని ఆదరిస్తాం మేము. సార్, కాలం మారిన తరాలు మారిన మీ గీత కార్మికుల మహిళల తలరాతలు మరణం. ఎందుకంటే ఇంకా కూడా గౌడ కులస్తుల మహిళలు అంటే కొంచెం చులకన భావంగా చూసే పరిస్థితి కొన్ని సినిమాలలో కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వివిధ హోదాల్లో ఉన్న మహిళలను కానీ ఒక ఉద్యోగస్తుల మీద కూడా కొంతమంది నీచంగా చూసే పరిస్థితి ఉంది. మరి ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీరు గతంలో చూసుంటారు, హైదరాబాద్లో ఒక పాట రాస్తారు గౌడు మీద, గౌన్ల పిల్ల గౌన్ల పిల్ల అని రాస్తే వాడిని పిలిపించి వానికి దేశుద్ధి, మన సోదరులు హైదరాబాద్లో దేశుద్ధి చేయడం జరిగింది. ఎవడు కూడా గౌడ మహిళలను కించపరిచిన, ఆ గౌడ్స్ పైన పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసినా ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో గోనె ప్రకాష్ రావు అనే ఒక మాజీ ఎమ్మెల్యే మదియాస్కి పైన అనేక కామెంట్లు చేస్తే మదియాస్కి విషయంలో మేమందరం కూడా గోనె ప్రకాష్ రావును హైదరాబాద్లో కొట్టడం జరిగింది, వరంగల్లో కూడా ఉరికియడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఉరుకునే ప్రసక్తి లేదు.
కానీ చైతన్యవంతమైన కమ్యూనిటీ ఇది 12% ఉన్నది తెలంగాణలో. పిలిపిస్తే పిలుపుని అందుకొని వివిధ సంఘాలు ఉన్నాయి. మా దాంట్లో గోపా ఉంది, గీత కార్మిక సంఘం ఉంది, గౌడ సంఘం ఉంది, పాపన సంక్షేమ సంఘం ఉంది. ఇవన్నీ సంఘాలు ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఏ కులంలో లేని అవేర్నెస్ ఈ గౌడ కులంలో ఉంది. మా గౌడ ఆడపడుచులను కానీ మా వృత్తిని కానీ ఎవడు వక్రీకరించిన, మా పైన పిచ్చి పాటలు రాసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో జరిగినాయి, మళ్ళీ ఇంతకంటే ఎక్కువ భౌతిక దాడులు జరుగుతాయి. సార్, ముఖ్యంగా చూసినట్లయితే గత కాలం నుంచి కూడా, మీ తాతల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా గౌడన్నలు చెట్లెక్కి కింద పడి పిట్టల రాలిపోయి చనిపోతున్నారు. ఇంకెంతకాలం ఇది? దీని గురించి మీరు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు, చేయబోతున్నారు? ఇప్పుడు గతంలో బుర్ర వెంకటేశ్వర గౌడ్ గారు ఈ కార్పొరేషన్ చైర్మన్గా, బీసీ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చిన తర్వాత వారి తండ్రి గారు కూడా తాడ్చడికలు పడి మరణించడం జరిగింది. ఆయనకు ఈ వృత్తిలో కష్టం ఏంటనేది తెలుసు. ఇప్పుడు సేఫ్టీ మోగుడని ఒకటి తీసుకొచ్చిండు. అది రాష్ట్రం మొత్తం ఇంకా 2,50,000 నాకు తెలిసి 10,000 కూడా రాలేదు. అది వెంటనే ఇవ్వాలి. పొద్దులు స్టార్ట్ అయినాయి. వృత్తిని మరణాలను ఆపాలి అంటే వృత్తి ఆధునీకరణ జరగాలి. మీరు చెప్పినట్టుగా వృత్తి ఆధునీకరణ జరుగుతలేదు. నా బాధ ఏంటంటే ఇన్ని మరణాలు జరిగినా కూడా ఇప్పుడు తాటి చెట్టు ఎక్కి గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు గమనించాలి. చాలా దిక్కుల కరెంటు షాక్ కొట్టి కూడా చనిపోయిన వాళ్ళు. వాళ్ళని దించాలంటే మళ్ళీ మా వాళ్ళు ధైర్యంతో ఎక్కి మళ్ళీ వాళ్ళని కిందికి దించుతున్నారు. అంటే ఈ ఒక వృత్తి పైన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాస్తవంగా చెప్పక తప్పదు. కానీ ఆ నిర్లక్ష్యము వహించద్దు. వెంటనే దీనిపైన ఒక ఆధునికమైనటువంటి యంత్రాలను తీసుకురావాలి. సేఫ్టీ మోగులతో పాటు ఎవరైతే గౌడు తాడిచెట్టుకి పడి మరణించడం వెంటనే అక్కడ అంబులెన్స్ పోవాలి, అతనికి ప్రథమ చికిత్స చేయాలి. ఇక ఈ హాస్పిటల్ కాకుండా హైదరాబాద్లో తీసుకుని ఇమ్మీడియట్లీ వాళ్ళకు నిమ్సా గాంధీకి తీసుకుపోయి ఎల్ఓసి ఇప్పించాలి, సర్జరీ చేయించాలి. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఎందుకంటే మిగతా కులాలకు ప్రమాదం లేదు. ఈ కులమే ప్రమాదకరమైన కులం ఇది. 75 ఏళ్ల నుంచి గదే మోకు, గదే ముత్తాదు, గదే కావడి బద్ద. చూడండి, ఇది ఎంత ఆశ్చర్యకరం. ఇప్పుడు యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాం, మనం రాకెట్స్ అని చంద్రగ్రహణం పైకి పోతున్నాం. కానీ ఈ వృత్తిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అంటే ఎందుకు రాలేదు మార్పు? గౌరులు రాజకీయంగా ఎక్కడ చైతన్యవంతులు అవుతారో, వీళ్ళు రాజకీయాలకు వచ్చి ఎక్కడ మా ముఖ్యమంత్రిని గుంజుకుంటారో. ఇది దమ్ము ధైర్యం ఉన్న కులం. ఆకాశం అంతా చెట్టుని అవలీలగా ఎక్కి దిగటోడు ఈ రాజకీయాలు ఎరుడు వీళ్ళకి పెద్ద ఇదే అని చెప్పేసి దేవేంద్ర గౌడ్ గారు ఎప్పుడైతే రెవెన్యూ మంత్రి, ఆబ్కారీ మంత్రిగా అయిండో అప్పటి నుంచి గౌరుల పట్ల ఒక వీళ్ళకు వ్యతిరేకత పెరిగింది మిగతా అగ్రవర్ణాలకు. తప్పకుండా రాబోయే ఎన్నికలలో మీరు చూస్తారు, తెలంగాణ రాష్ట్రంలో 25 నుంచి 30 మంది శాసనసభ్యులు గౌడులు అయ్యే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఎవరెవరు ఇప్పటి నుంచి పోటీ చేస్తారో, ఏ జిల్లాలో సుముఖంగా ఉన్నారో, 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను ఇప్పటి నుంచి అవేర్నెస్ చేయడం కోసం హైదరాబాద్లో నేను ఒక సమావేశం కూడా జరిగింది. దాని కార్యాచరణ జరుగుతుంది. అటువైపు ప్రయాణిస్తున్నాం. గౌడ కులస్తుల ప్రతినిధిగా మీరు మీ గౌడ సామాజిక వర్గానికి ఏం సూచనలు చేయబోతున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గౌడులంతా ఐక్యంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. గౌడుల హక్కుల కోసం, సాధన కోసం పిలిపిస్తే గౌడులందరూ కదిలి రావాలి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టినట్టుగా పోరాడుతూ పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మరి పోరాడాలి. పోరాడితేనే మనము ఈ రోజున మంత్రి పదవులు వస్తాయి, రాజ్యాధికారంలో వాటా వస్తుంది. ఏదో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వరకే ఆగిపోతున్నారు. అట్లా కాదు. ప్రజాప్రతినిధిగా రాష్ట్ర శాసనసభలో ఒక శాసించే ఒక ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అప్పుడు ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు కనుక మన వాళ్ళు ఉంటే అప్పుడు మనం ఏమైతే మనకు హక్కులు ఉన్నాయో వాటిని సాధించుకునే విధంగా ఉంటుంది. దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు నువ్వు 560 జీవో ప్రకారం ప్రతి గ్రామానికి 5 ఎకరాల సొసైటీకి ఇవ్వాలని ఒక జీవో తీసిండు. ఆయన పాపం మంచి జీవో తీసిండు. ఆ జీవో సారాంశం ఏంటంటే గవర్నమెంట్ భూములు ఎక్కడున్నా గౌడ్లకు 5 ఎకరాలు కేటాయించాలి. ఇప్పుడు అది అమలు కావట్లేదు. మేము అదే అవుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఆ 560 జీవో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. 5 ఎకరాల భూమిని వేయాలి, హైబ్రిడ్ విత్తనాలు పెట్టాలి. హైబ్రిడ్ విత్తనాలు అక్కడికక్కడ పెడితే మరణాలు ఆగుతాయి. 10 ఫీట్లు 12 ఫీట్లకే కళ్ళగంక చెట్టు పారింది అనుకోండి, కళ్ళు వచ్చింది అనుకోండి, అప్పుడు చావులు మరణాలు ఉండవు కదా. ఇప్పుడు ఆకాశం అంతా చెట్టు విదికెళ్ళి పడితే ప్రాణాలు పోతున్నాయి. ఇంకా వృత్తిని రక్షించవలసిన అవసరం ఉంది. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు మంత్రి గారికి అనేక సార్లు కలిసిన చర్చలు కూడా జరిగినాయి. అటువైపు ప్రయాణించాలి. రాజకీయంగా కనుక 2027 ఎన్నికల్లో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 మంది శాసనసభ్యులు తప్పకుండా 30 మంది శాసనసభ్యులు అవుతారు. అది దాని ప్రకారం ప్రణాళిక నడుస్తుంది.
గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి పోరాడితే తమ సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించవచ్చని, అదేవిధంగా మరి ప్రభుత్వాలు కూడా గౌడ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించి గౌడ కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని, లేని ఎడల గౌడ కులస్తులతో కలిసి మరి ఉద్యమం ఉధృతం చేసి గౌడ కులస్తుల సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మునగాని యాదగిరి గౌడ్ తెలియజేస్తున్నారు. RV19 టీవీ, మాటూ రవీందర్ గౌడ్.